స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. ఈ పోరాటం ఇవాళ విజయం సాధించిందంటే సమాజం యావత్తు, అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం యావత్తు మాదిగ దండోరకు అండగా నిలబడ్డది. న్యాయం వైపు పోరాటం జరుగుతున్న సమయంలో న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో మాదిగ బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు, భిన్న రాజకీయ దృక్పథాలు కలిగిన నాయకులైన పడుతున్న వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థించి ఈ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. అందువల్ల ఈరోజు ధర్మమే గెలిచింది. ఈ ధర్మం గెలవడానికి కావలసిన పోరాటంలో విలువైన ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అకుంఠిత దీక్షతో 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న, అలుపెరగని పోరాటం చేసిన నా కార్యకర్తలకు, ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని బతికించడం కోసం ఎంఆర్పిఎస్కు అండగా నిలబడ్డ అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్కు లేకపోతే 30 ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేవాళ్ళం కాదు, ముందుకు సాగించే వాళ్ళం కాదు. మేము 30 ఏళ్ళుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే, అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల, ప్రజాస్వామికవాదుల, మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం. అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో ఈ విజయం వల్ల న్యాయం వైపే న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి, అన్యాయం జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం, పేద వర్గాలకి అండగా నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. తీర్పును ప్రకటించిన, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలామంది పెద్దల మద్దతు ఉన్నది. ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు. ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకున్నాడు, ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కిషన్ రెడ్డి గారు దీన్ని భుజానేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో రఘునందన్ రావు నుంచి మొదలుకుంటే, సంజయ్ గారి నుంచి మొదలుకుంటే, ఈటల రాజేంద్ర గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యావకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళీ న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన, ఈ 30 ఏళ్ళు ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయం మాత్రం అమరులకు, ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన సమాజానికి అంకితం ఇస్తున్నామనే విషయం కూడా తెలియజేస్తున్నాను.